హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిలకడ దుంప పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఒక పావు కిలో చిలకడ దుంపలు చెక్కు తీసుకొని రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1 టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్, కొబ్బరి అరచెక్క, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ కొద్దిగా, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆవాలు, మెంతులు, మిరియాలు, జీలకర్రని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆవాలు చిటపటమన్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పోపు ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు అవన్నీ వేసుకొని అందులోనే కొబ్బరిని కూడా వేసుకొని ఒక 2 సార్లు పల్స్ ఇచ్చి ఆపేయండి. పేస్ట్లా చేయొద్దండి, మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటాలను వేసుకొని టమాటాలు మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత అందులోనే కారం అలాగే ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత చిలకడ దుంప ముక్కలను వేసుకొని ఒకసారి నూనెలో బాగా మగ్గించుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వండి. చిలకడ దుంపలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండును వాటర్ వేసుకొని రసం తీసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఇంకా మిరియాలు మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వండి. పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా రుచిగా ఉండే చిలకడ దుంప పులుసు రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.